హాయ్ అండి అందరికి. ఇక్కడ మనం రసం పెట్టుకుందాం. రసానికి దీనిలో తప్పల్లా కాసి నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి, టమాటాలు కోసేసుకోవాలి, పసుపు కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరగాయలు, చిన్నులపాయలు అన్నీ వేసి వేయించుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు అన్నీ వేసి ఈ కలర్లో వచ్చిందాక వేయించుకోవాలి. బాగా మంట పెట్టి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అన్నీ వేసి దినుసులన్నీ బాగా వేయించుకొని లాస్ట్లో చిన్నులపాయలు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మొత్తం వేయించుకున్న దినుసులన్నీ మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా పౌడర్ అల్లే చేసుకోవాలి. పౌడర్ అల్లే చేసుకొని ఇలా మెత్తగా పట్టుకొని మనం ముందుగా చింతపండు నీళ్ళు మరిగించుకుంటున్నాం కదా, టమాటాలు చింతపండు నీళ్ళు దీనిలోకి ఆ తప్పల్లో పోసేసుకోవాలి. ఆ వాటర్లోకి పోసేసుకొని మరుగుతున్న దానిలో ఇప్పుడు మిక్సీ పట్టుకొని నా పొడి దినుసుల పొడి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే ఎక్కడిదక్కడ ముద్దలు అయిపోద్ది. కలుపుకోవాలి. అలా ముద్ద అనేది లేకుండా ఎక్కడిదక్కడ మొత్తం కలిపేసేసుకున్నాం అంటే కలిసిపోద్ది. వాటర్లో ఉడికిద్ది. బాగా వాటర్లో ఉడకనివ్వాలి. వాటర్లో ఉడకనిస్తే రసం బాగా టేస్ట్గా వస్తాయి. అప్పుడు ఇలా రసం అంటే ఇష్టం లేని వాళ్ళు ఒక్కసారి ఇలా చేయండి, సూపర్ వస్తాయి. అంతేకాదు దగ్గు కానీ జలుబు కానీ ఏది ఉన్నా కానీ సరే రసం పెట్టుకొని తిన్నారంటే దగ్గు జలుబులు ఎట్టే ఎగిరిపోవాలి. అసలు ఇట్లా బాగా కాగనివ్వాలి. కాగనిచ్చి మనం వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. జల్లెడలాగా ఉన్నదాన్ని చూసుకొని జల్లిలాగా దానిలో పోసి తిప్పుతూ మనకు కావాల్సినన్ని చూసుకోవాలి. ఇట్లా మరుగుతున్నాయి కదా, అయ్యో దానిలోకి వడకట్టుకోవాలి. నేను ఈ జల్లెడ తీసుకొని దానిలోకి తిరగబోసుకొని గంటి పెట్టి తిప్పుకుంటూ ఎన్ని రసం కావాలో అన్నీ తీసుకున్నా. నేను అట్లా అనుకుంటూ దానిలో వాటర్ పోసి అదంతా ముందు పోసి తిప్పేసి పిప్పి వచ్చింది. తర్వాత మళ్ళీ కాసి నీళ్ళు పోసి కలుపుకున్నా. కిందకి రసం అంతా దిగిపోయింది. నేను ఆ తర్వాత ఇంకొక తప్పల్లో కుక్కర్లో పోసుకొని చేసుకున్నా. అలా చేసుకోవాలి. అలా చేసుకుంటే అలా వస్తుంది. ఆ పిప్పు అంతా పడేయచ్చు. రసం అప్పుడు బాగా టేస్ట్గా ఉంటాయి. అట్లా అనుకుంటూ తీసుకోవాలి. అట్లా అంటూ తీసుకొని ఆ పిప్పు అంతా పడేసేయాలి. ఇలా కానీ చేసుకున్నారంటే రసం బాగా టేస్ట్గా ఉంటాయి. ఆ నీళ్ళల్లో మనం ముందుగా పసుపు నీళ్ళు, చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, వాటిల్లోనే టమాటాలు, పసుపు, మిరపకాయలు అవన్నీ వేసి కాగబెట్టుకోవాలి. దానిలో దినుసుల పొడి పోసుకోవాలి. అవి ఉండి రసం బాగా టేస్ట్గా ఉన్నాయి. తాలింపు కూడా వేసేసుకోవాలి. బండిలో ట్రాన్స్ఫర్ చేసుకొని మరిగించుకుంటున్నా. ఇక్కడ చిన్న మూకుడు పెట్టుకొని దానిలో నూనె వేసి తెరమాత గింజలు, కరివేపాకు, చిన్నులపాయలు అన్నీ వేసి కొత్తిమీర అన్నీ వేసి వేయించుకొని తాలింపు పెట్టేసుకొని రసంలో పోసేసుకున్నా. రసం మాత్రం ఇలా చేసుకున్నారంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. సూపర్గా ఉంటాయి. అసలు ఇలా చేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలని అంటారు. తాలింపులో ఒక టమాటా కూడా కోసేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సన్నగా తరిగేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.